మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్ ఆవరణలో కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని అమలు చేయాలని రైల్వే ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ అధ్యక్షులు రాఘవయ్య ఆధ్వర్యంలో డోర్నకల్ బ్రాంచ్లో దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుమేర్ జైన్ మద్దతు ప్రకటించారు. రైల్వే ఉద్యోగుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని సుమేర్ జైన్ తెలిపారు. పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత విధానం యొక్క పెన్షన్నే అమలు చేయాలని ఈరోజు వారు నిరాహార దీక్ష చేస్తున్నారు. నిరాహార దీక్షకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తున్నది. ముఖ్యంగా సంఘ్ కాంగ్రెస్ పార్టీ యొక్క అనుబంధ సంస్థ, దాన్ని అనుసరించి మేము ఈరోజు డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పూర్తి మద్దతును మీకు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలని అరికట్టాలని మేము కేంద్ర ప్రభుత్వం ద్వారా మేము డోర్నకల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకుడు డాక్టర్ ఎం రాఘవయ్య గారి పిలుపు మేరకు 8వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్షలు 8, 9, 10, 11 4 రోజులు రిలే నిరాహార దీక్షలు చేయాలని చెప్పేసి ఆదేశాలు వచ్చాయి. దీంట్లో భాగంగా ఎన్ఎఫ్ఐఆర్, జేఎఫ్ఆర్ఓపిఎస్ ఆధ్వర్యంలో ఈ 4 రోజులు